మూడోది ఉంది కీలకమైనది ఫోడో. ఫోడో అనేది 85 మీటర్ల లోపల ఉంటుందండి భూమి లోపల. దాన్ని కనీసంగా వీళ్ళు తాకలేకపోయారు. సో ఇజ్రాయిల్ యొక్క ఇరాన్ అణు నిల్వలను ఇజ్రాయిల్ దెబ్బతీయటం, అమెరికా తోడవటం, ఇది ఏమి జరిగినా వాళ్ళ యొక్క కీలకమైన అణ్వస్త్ర కేంద్రం అలాగే ఉండిపోయింది. అణ్వస్త్ర కేంద్రం కాదు, అణు కేంద్రం. ఈ విషయం అంతర్జాతీయ అణు సంస్థ కూడా ధృవీకరించింది. సో ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. వాళ్ళు ఆపలేకపోయారు. వాళ్ళ నిల్వలు అలాగే ఉన్నాయి. ఖొమైనీ అనే ఆడు తిరిగి వచ్చాడు. ఇది అంటే ఘోరంగా విఫలమైంది ఇంత నాటకం ఆడిన తర్వాత. ఈ మొత్తంలో భారతదేశం కూడా కొంచెం అభాసు పాలైంది. అంటే గట్టిగా మనం ఖండించలేకపోయాము. మనం ట్రంప్కు ఉపగ్రహంలాగా ఉన్నామనే ఒక విమర్శ మనం ఎదుర్కోవాల్సి వచ్చి మన దేశం కూడా కొంచెం ఇబ్బంది పడింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖొమైనీ ప్రకటన కౌంటర్గా మళ్ళీ మేము శాంతిదూత కాదే, నేను చెప్పా కదా, ఆయన దగ్గర 2 ముసుగులు ఉంటాయి. శాంతిదూత, యుద్ధ పిపాసి. శాంతిదూత తీయాలా, యుద్ధ పిపాసి తీయాలా, మార్చి తీస్తున్నాడు. భారత పాకిస్తాన్ల మధ్య ఈ ఘర్షణ జరిగినప్పటి నుంచి ఇప్పుడు తాజాగా ఇది తీశాడు. రిలేటెడ్గా మనం కొసమెరుపులాగా భారతదేశంది కూడా చెప్పుకుంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సమితి సమావేశం నిన్నే ముగిసింది. మన రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా అక్కడ హాజరయ్యారు. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ దాని మీద సంతకం చేయడానికి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఎందుకంటే పహల్గామ్ పేరు దాంట్లో నిర్దిష్టంగా ప్రస్తావించలేదు. పహల్గామ్ పేరు లేకపోతే మేము ఒప్పుకోము, కాబట్టి మేము సంతకం చేయడం లేదని వీళ్ళు అన్నారు. కానీ ఇజ్రాయిల్ మరి గాజా మీద దాడి చేసినప్పుడు కానీ, ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కానీ ఏం ఖండించలేదు, ఆ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి ఇండియా మరొకసారి నిజంగా ఒక అలీన దేశంలాగా, ఈ యుద్ధోన్మాద క్రీడలను ఆపే దేశంలాగా తన పాత్ర తను నిర్వహిస్తే 2 రోజుల్లో కట్టడి చేయొచ్చు అమెరికాను, ఇజ్రాయెల్ అనేది చాలా స్పష్టంగా మనకు. ట్రంప్ బిగ్ డీల్ భారత్ తోటి అంటున్నాడు. అదే నాటకం. ఇంకా ఇప్పుడు కొత్త నాటకం అంటే భారతదేశం ఈ పరిస్థితులు ఏమైనా మారుతుందేమో. మరి ఇరాన్కు మనకు స్నేహం ఉందండి. ఇరాన్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వాళ్ళ జలసంధి గుండానే మనకు 30% సరుకులు, పెట్రోలు అన్నీ వస్తాయి. మనకు స్నేహం ఉంది, మనం తెంచుకోవాలి. మోదీ ఒక్క పని చేశాడు. ఈ యుద్ధం జరుగుతుండగా ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి తొందరగా ముగించుకోండి అని చెప్పారు. ఇది డబుల్ ఎడ్జ్డ్ కత్తి లాంటిది. తొందరగా ముగించుకోండి అని చెప్పడం అంటే కొంచెం సానుభూతి, కొంచెం అవతల వాళ్ళకు కూడా అనుకూలం కదా, మీరు దాడి చేయకండి అని. ఇప్పుడు మళ్ళీ ఇరాన్తో మన సంబంధాలు అలాగే ఉన్నాయి. భారతదేశం అటు దగ్గర కాకుండా నేను బ్రహ్మాండమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నాను భారతదేశానికి. అసలు ఎవడైనా ట్రంప్ మాటలకు విలువిస్తాడండి? విశ్వసనీయత ఏమైనా ఉందా? నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఇటొకటి పట్టుకొని కూర్చున్నవాడు గోముఖ వ్యాఘ్రం లాగా ఉంటే ట్రంప్ మాటలకు ఇంకా భారతదేశం చాలా ఎక్కువ విలువిస్తుందంటే మనం దాన్ని హాస్యాస్పదంగా తీసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ట్రంప్ చెప్తున్నారు, నేను ఇండియా తరఫున చెప్తున్నా. 3 సంవత్సరాల సోషల్ మీడియా అకౌంట్స్ సమర్పిస్తేనే మేము వీసా దరఖాస్తులు పరిశీలిస్తామని అమెరికా షరతు పెట్టింది. 3 సంవత్సరాలు సోషల్ మీడియాలో ఒక విద్యార్థి ఉన్నాడండి. వాడు ఎక్కడెక్కడ ఏమేమి చదివాడో, అప్పుడు ఏం చేశాడో, చదువుకోవడానికి వస్తానంటే 3 ఏళ్ల కిందట నువ్వు అప్పుడు ఏదో మాట్లాడావు కాబట్టి నీకు నేను నిరాకరిస్తానంటే అది ఏమైనా న్యాయం అవుతుందా? కానీ భారతదేశం సమర్థిస్తుంది. భారత ప్రభుత్వం అధికారికంగా ఈరోజే తన స్పందన విడుదల చేసింది. ప్రతి దేశానికి కూడా వాళ్ళ నిబంధనలు, నియమాలు వాళ్ళకు ఉంటాయి కదా, మనం ఎలా ఆపుతాము. కాబట్టి మేము అమెరికా వైఖరిని సహృదయంతో మేము అర్థం చేసుకుంటున్నాము అని ప్రకటించింది. నిజంగా వెళ్ళాలనుకునే యువత, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఈ వైఖరి అసనిపాతం లాంటిదే. నిజానికి గట్టిగా నిలబడి మా పౌరులకు హక్కులు లేవా అని అడగాల్సింది పోయి అది చాలా ధర్మమే అని వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చివరికి ఎలా ముగుస్తాయి? ఒకవేళ మనం లోబడిపోవడానికి సిద్ధపడిన ట్రంప్ దానికి ఒప్పుకుంటాడా అన్నది కూడా ఏం తెలియదు. కాబట్టి ట్రంప్ ఏదో బిస్కెట్లు వేసినట్టుగా చాలా అనుకూలమైన ఒప్పందం చేయబోతున్నానని చెప్తే నమ్మాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం శాంతి కోసం, కాపాడుకోవటం కోసం మనం నిలబడాలి.